గురుభ్యో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितः ज्ञानमयः प्रदीपः. ओम श्री व्यास गुरुभ्यो नमः. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, విద్యార్థిని విద్యార్థులారా, ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. పౌర్ణమి అనేది మనకి ప్రతి మాసంలో వస్తుంది, కానీ ఈ మాసంలో వచ్చేది మాత్రము గురు పౌర్ణమిగా వస్తుంది. ఎందుకంటే వ్యాస భగవానుడు అవతరించినటువంటి శుభ దినము కాబట్టి. పౌర్ణమి నాడే ఎందుకు ఆవిర్భవించారు అంటే, పౌర్ణమి అనేది ఆ వేళ చంద్రుడు పూర్ణంగా ఉంటాడు. పూర్ణంగా ఉన్న చంద్రుడు తన యొక్క చల్లని అమృత కిరణాలతో మనందరినీ ప్లావితం చేస్తాడు. చంద్రుడు మనకి చల్లగానే ఉంటాడు, ఎప్పుడూ వేడిగా ఉంటాడు. సూర్యుడు ఎప్పుడూ వేడిగానే ఉంటాడు, చల్లగా ఉంటాడు. అంతేత ఒక జ్ఞానము అనేది ఎలా ఉంటుంది అంటే చల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అంతేకాదు, జ్ఞానము అనేటటువంటిది మనకి అమృతాన్ని ప్రసాదిస్తుంది. అందుచేతనే విద్యయా అమృతమశ్నుతే. పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా మనిషి విద్యను నేర్చుకుంటాడు. ఎందుకండి విద్య అని అంటే, తాను జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం ద్వారా అమృతత్వానుభూతిని పొందాలి. అంచేత విద్య చేత మాత్రమే అమృతత్వ స్థితిని పొందగలడే తప్ప విద్య లేకుంటే అతడు పశువుతో సమానము. అంచేత ప్రతి వ్యక్తికి జ్ఞానం కావాలి కాబట్టి జ్ఞానం ఇచ్చేటటువంటి అతడు ఎవరు అంటే గురువు. అటువంటి గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా ఈ రోజు మనం వ్యాస భగవానుండి ఇక్కడ ఆవాహన చేసుకుని, అంతేకాదు మనకి సదాశివుని మొదలుగా వ్యాస భగవానుడు జగద్గురు శంకర భగవత్పాదులు వారు మధ్యగా ఉంటారు. మనకి ఇవాళ అక్షరాభ్యాసం దగ్గర నుంచి డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా ఏమేమి ఎంతెంత డిగ్రీస్ చేసినా అంతమంది గురువులకు ఆది గురువుగా ఉన్నటువంటి వారు వ్యాస భగవానుడు. కాబట్టి ఆ వ్యాస భగవానుడికి సాక్షాత్తు అతడు ఒక సదాశివుడిగా లేదా శ్రీమన్నారాయణుడిగా చెప్పుకున్నా అక్కడ నుండి మన గురు పరంపర మొదలయ్యిందనమాట. అంచేత ఇవాళ మనకి విద్య నేర్పిస్తూ ఉన్నటువంటి ప్రతి గురువు కూడా వేదవ్యాసుని యొక్క అంశ. ఆ అంశ లేకుంటే వాళ్ళకి జ్ఞానం కలగదు. జ్ఞానం కలగకపోతే విద్యార్థులైనటువంటి మీకు విద్యను లేదా జ్ఞానాన్ని అందించలేరు. అంచేత ప్రతి ఒక్క గురువు వ్యాస భగవానుడే. అంచేత ఇవాళ వ్యాస పౌర్ణమి చేస్తున్నాము. వ్యాస పౌర్ణమి నాడు వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క గురువుకి నమస్కారం చేసిన వాళ్ళం అవుతాము. ఇక్కడ మనకి పెద్దలందరూ కలిపి వేదవ్యాస భగవానుడి గురించి ఒక చక్కగా ఒక శ్లోకం చెబుతారు. ఏమిటో తెలుసా అది? అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. బ్రహ్మగారికి అయితే 4 ముఖాలు ఉన్నవి, కానీ వ్యాస భగవానుడికి 4 ముఖాలు లేకుండానే బ్రహ్మ అయ్యారు. అదెలా సాధ్యము అని అంటే, సృష్టికర్త బ్రహ్మ ఎలా సృష్టిని చేశారో ఈ విశ్వాన్ని, ఇక్కడ వ్యాస భగవానుడు 4 ముఖాలు లేకుండానే
ఒక్క ముఖంతో మనకి జ్ఞానాన్ని సృష్టించారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి అతడు బ్రహ్మగారు, వ్యాస భగవానుడు. ఇక రెండవది ద్విబాహురపరో హరిహి. విష్ణు భగవానుడికి 4 భుజాలు ఉంటాయి, కానీ మన ఈ వ్యాస భగవానుడికి మనలాగే ద్విభుజాలు అయినప్పటికీ వ్యాస భగవానుడు పోషణకర్త అయినటువంటి విష్ణువు ఎవరో ఆ విష్ణువే మన వ్యాస భగవానుడు. అంచేత 2 చేతులతోనే ఆయన చక్కగా మెయింటైన్ చేస్తారు, పోషణ చేస్తారు. ఏమా పోషణ? మనకి అందించినటువంటి జ్ఞానం, మనకి సృష్టించినటువంటి ఈ విద్య ద్వారా మనకి అభివృద్ధి కలుగుతూ ఉండాలి. విద్యార్థి దశ చదువు అయిపోయిందండి, డిగ్రీ పూర్తి చేసామండి, అయిపోయిందండి అంటే కాదు. విద్యార్థి దశ మనకి జీవన పర్యంతము మనం విద్యార్థులమే అని అనుకున్నప్పుడు నేర్చుకున్న విద్యతో పాటుగా ఎప్పుడెప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నటువంటి విద్యతో ఈ పాతది మర్చిపోకుండా కొత్తది అభివృద్ధి చేసుకోవడం అనేది విష్ణు భగవానుడు ఎలా చేస్తూ ఉంటాడో సృష్టి గురించి, అలా మనకు అందించినటువంటి జ్ఞానం గురించి విష్ణువుగా వ్యాస భగవానుడు చేస్తారు. కాబట్టి అతడు హరి అన్నారు. ఇక మూడవది అపాలలోచన శంభు. ఇక్కడ పాలనేత్రుడు అంటాం. శివుడికి 3వ నేత్రం ఉంది, కానీ వ్యాస భగవానుడికి 3వ నేత్రం లేదు. అయినప్పటికీ కూడా శివుడు ఎలా సంహారాన్ని చేస్తాడో, ప్రళయాన్ని చేస్తాడో, అలానే ఇక్కడ కూడా వ్యాస భగవానుడు కూడా ప్రళయం చేస్తారు. ఏం చేస్తారండి అని అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని లయం చేస్తారు. 3వ నేత్రం లేకుండానే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని దగ్ధమయ్యేట్టుగా, త్రినేత్రాన్ని తెరిచినట్లుగా, సూర్యుడు ఉదయిస్తే చీకటంతా మటుమాయమైపోయినట్లుగా ఇక్కడ శివుడు చేసేటటువంటి లయాన్ని కూడా చేస్తారు వ్యాస భగవానుడు. కాబట్టి భగవాన్ బాదరాయణ అని అన్నారు. అంచేత ఇక్కడ మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మీరంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అంచేత గురువు అంటే ఎవరు? సృష్టికర్త బ్రహ్మ. గురువు అంటే ఎవరు? పోషణకర్త విష్ణువు. గురువు అంటే ఎవరు? లయకర్త అయినటువంటి పరమేశ్వరుడు. అంతేకాదు గురువుకు ఒక ఎక్స్ట్రా బిరుదు కూడా ఉందండి. ఏమిటది? సాక్షాత్ పరం బ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూల కారణమైనటువంటి ఏ పరాత్పర పరబ్రహ్మ ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపమే నా గురు స్వరూపము. ఓకే, గురువు గారు బాగున్నారు. ఎప్పుడు గురువు గారు అవుతారు? శిష్యులు మనం సంసిద్ధమైతే. మనం శిష్యులుగా ఉన్నంతసేపు ఈ జగత్తులో ఏదేది చూసినా మనకి అది గురుత్వాన్ని వహించి మనకి ప్రసాదిస్తూనే ఉంటుంది. మీరు బహుశా వ్యాస భగవానుడి పేరు కూడా వినే ఉంటారు. వ్యాస భగవానుడు ఒక వేద రాశి అంటే జ్ఞాన రాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అని 4 భాగాలుగా విభజించి ఆ 4 వేదాలను తన శిష్యులకి ఇచ్చారు. మొట్టమొదటి ఋగ్వేదము పైలుడికి ఇచ్చారు, రెండవ యజుర్వేదము వైశంపాయునికి ఇచ్చారు, ఇక 3వ సామవేదం అనేటటువంటిది జైమినికి ఇచ్చారు, ఇక 4వది అథర్వ వేదం అనేటటువంటిది సుమంతుడు అనేటటువంటి శిష్యుడికి ఇచ్చారు. ఇచ్చింది దేనికో తెలుసా? నాయనా, స్వీకరించినటువంటి ఈ జ్ఞానాన్ని మొత్తం ప్రపంచమంతా ప్రసారం చెయ్యండి, ప్రచారం చెయ్యండి. ఎవరు అజ్ఞానిగా ఉండకూడదు, మూర్ఖుడుగానో మూఢుడుగానో జడుడుగానో ఉండకూడదు. ప్రతి ఒక్కడు చైతన్యాన్ని పుంజుకోవాలి. జ్ఞానం మాత్రమే ఆ పని చేస్తుంది. మనకి వివేకానంద చెబుతారే, నాలెడ్జ్ ఈజ్ పవర్, జ్ఞానమే శక్తి. అంచేత ఆ జ్ఞానాన్ని మీరు ప్రసాదిస్తే అందరూ జ్ఞానవంతులు అవుతారు. తద్వారా అందరూ ఆనందంగా ఉంటారు. ఈ ఆనందం అంటే దేని ద్వారానో పొందేది కాదు సుమా. ఆనందము మన స్వరూపంగా గుర్తించడానికి వీలుంటుంది అని 4 శిష్యుల ద్వారా ఈ లోకానికంతటిని జ్ఞానాన్ని అందించారు వ్యాస భగవానుడు. అంతేకాదు, ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా
గురువు లేకపోతే మనకి విద్య రాదు. కాబట్టి గురువు పట్ల ఎలా ఉండాలి అంటే, గురువులను దైవతములంచు తలచువాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అంటారు. గురువు ఎవరు అంటే సాక్షాత్ దైవం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా శ్లోకము. అంచేత గురువు సామాన్యుడు కాదు, సాక్షాత్ పరబ్రహ్మ. మరి పరబ్రహ్మ మనకి ఎదురైనప్పుడు విద్యను నేర్పించేటప్పుడు మనం ఎలా వినాలి? అటు ఇటు పెత్తనాలు చేస్తూ వినాలా? ఏకాగ్రతతో వినాలా? శ్రద్ధతో వినాలి, ఏకాగ్రతతో వినాలి. అంచేత ఆ శ్రద్ధ ఏకాగ్రత రావాలి అని అంటే గురువు పట్ల మనం భక్తి కలిగి ఉండాలి. గురువు పట్ల మనం వినయము విధేయత కలిగి ఉంటే అప్పుడు గురువు అనుగ్రహం కలుగుతుంది. మీకు కొంత ఉదాహరణ మీకు నేను తెలియజేస్తాను. ఒకసారి శంకర భగవత్పాదుల వారి దగ్గర ఆనందగిరి అనేటటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు పాపం గురువు గారు చెప్పిన పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉంటాడు. ఈ పనులు చేస్తూ చేస్తూ చదువుకోవడానికి అంత సమయం ఉండేది కాదు. అందరూ మేం బాగా చదువుకుంటున్నాం, వాడు మొద్దు, ఎందుకు పనికిరాడు అని వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట. ఇది గురువు గారు గుర్తించారు. ఏమనుకున్నారంటే, ఈ పిల్లవాడు శ్రద్ధతో నా సేవ చేస్తూ ఉన్నాడు, కానీ వాళ్ళు సేవ చెయ్యరు సరిగదా, ఈ అధ్యయనం ఒకటి మాత్రమే అనుకుంటున్నారు అని ఒక్కసారి గురువు గారు శిష్యుణ్ణి తలుచుకున్నారు. ఆ ఆనందగిరిని తలుచుకుని అక్కడికక్కడే మానసికంగా అతడికి జ్ఞానాన్ని ప్రసాదించారు. అంతే, ఒక్కసారి ఇతడికి ఏదో ఒక వెలుగు, ఏదో బుద్ధిలో ఒక చైతన్యము, శరీరంలో మంచి ఆరోగ్యము, తుష్టి పుష్టి కలిగినట్టుగా అనుభూతి చెందాడు. నదికి ఆ ఒడ్డున గురువు గారు ఉన్నారు, నదికి ఈ ఒడ్డున శిష్యుడు ఉన్నాడు ఆనందగిరి. ఒక్కసారి నాయనా ఆనందగిరి అని గురువు గారు పిలిచారు. అంతే, పిలిచి పిలవడంతో అమాంతంగా గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఏం చేశాడు అంటే, అంతవరకు ఏమీ తెలియగా అజ్ఞానిలాగా ఉన్నటువంటి ఈ శిష్యుడు ఒక్కసారి తోటకా వృత్తంలో ఒక శ్లోకాన్ని చదువుతాడండి, అష్టకాన్ని చదువుతారు గురువు గారి మీదే. అప్పటికప్పుడు ఆశువుగా చదువుతుంటూ వెళుతూ ఉంటే శిష్యులందరూ ఆశ్చర్యపోతారు. ఇదేమిటి, వీడు మొద్దు కదా, వీడు జడం కదా, ఎలా వీడు చదివేస్తున్నాడు అని అనుకున్నారండి. తర్వాత తెలిసింది, గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు కాబట్టి ఆ పాత్రతలో ఇతడికి ఆ అర్హత వచ్చింది అని అందరూ గుర్తించారు. అప్పటి నుంచి గురువు గారు చెప్పినట్లుగా మనం వినాలి, గురువు గారు చెప్పినట్లుగా నడుచుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏదేది చెయ్యమంటే అది చెయ్యాలి అని అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఆ అర్హతను సంపాదించారు. అంచేత మీరందరూ కూడా గురువు అనుగ్రహం పొందితేనే సర్వ విద్యలు మనకి ఒక్క క్షణంలో ఆ పోషణ పట్టవచ్చు. అనుగ్రహం లేదు, గురువు గారంటే మనకి ధిక్కారం. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక గురువు గారు శిష్యుడు సముద్ర పొడ్డుకి విహారానికి వెళ్ళారు. అక్కడ ఒక బోర్డు ఉంది, పిల్లలు వింటున్నారా? అక్కడ ఒక బోర్డు ఉంది, ఏమనంటే ఎవరైనా సముద్రంలో మునిగిపోతూ ఉంటే మునిగిపోయే వారిని రక్షించిన వాడికి 500 రూపాయలు బహుమతి అని బోర్డు ఉంది. అర్థమైంది కదా? గురువు గారు శిష్యుడు గారు చూశారు, అరే మనకు ఒక 500 రూపాయలు సంపాదించే అవకాశం దొరికింది అని గురువు గారు ఏమన్నారంటే, ఒరే నువ్వు వెళ్తావా లేదా నేను వెళ్ళదా, మునిగినట్టుగా నటించనా అన్నారు. అంటే అప్పుడు శిష్యుడు, అమ్మో నేను కాదు మీరే వెళ్ళండి గురువు గారు అన్నాడు. అంటే ఈ కాలము ఆ కాలము ఉన్నటువంటి తేడా మీరు గమనించడం కోసం చెప్తున్నాను. పిల్లలు వింటున్నారా కథ? సరే, గురువు గారు లోపలికి వెళ్ళారు. కెరటాలు మీదకు వస్తున్నవి. ఇంకా వెళ్ళండి గురువు గారు అంటున్నాడు శిష్యుడు. శిష్యుడు ఒడ్డున ఉన్నాడు, గురువు గారు సముద్రం లోపలికి దిగారు. ఇంకా ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం అంటున్నాడు శిష్యుడు. పాప అలా 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 వెనక్కి వెళ్ళారు. మొత్తానికి అలా అలా వెనక్కి వెళ్ళేసరికి చాలా లోతుకు వెళ్ళారు. ఇక ఆయనకి కష్టమైపోతుంది. అరే ఇంకెక్కడికి వెళ్ళమంటున్నావు, రా నువ్వు వచ్చి నన్ను కాపాడు అని గురువు గారు పిలుస్తున్నారు శిష్యుణ్ణి.
అతను అంటాడు, అయ్యా గురువు గారు, మీరు వెళ్ళేటప్పుడు ఏమన్నారు, 500 రూపాయల్లో 100 రూపాయలు నీకిస్తాను, 400 నేను తీసుకుంటాను అన్నారు గురువు గారు. అలా అనేసరికి ఈ పిల్లవాడు, లేదండి నేను వచ్చి మిమ్మల్ని రక్షించడండి అంటున్నాడు. ఊహు అంటున్నాడు. రారా అని ఆయన అంటున్నారు. మాట్లాడడం కూడా కష్టంగా ఉంది పాపం గురువు గారికి, ఎందుకంటే చాలా లోతుగా ఉన్నారు కాబట్టి. అప్పుడు గురువు గారు అర్థం చేసుకున్నారు, వీడికి 100 రూపాయలు సరిపోవేమోనని 200 అని చెప్పారు. 200 నీకు, 300 నాకు. లేదు లేదు ఊహు అంటున్నాడు శిష్యుడు. మరలా 300 రా నీకు అన్నారు. ఊహు అంటున్నాడు. మరలా 400 రా నీకు అన్నాడు. అప్పుడు ఊహు అన్నాడు. ఒరే 500 నీకేరా అన్నారు. అప్పుడు కూడా కాదు అంటున్నాడు. ఏమిట్రా, నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, నువ్వు నన్ను రక్షించరా, కాపాడరా, ఇదేంటి నువ్వు ఎలా అంటున్నావు అంటే, అప్పుడు వాడేం చెప్పాడంటే శిష్యుడు, అయ్యా గురువు గారు, ఇంకొంచెం దూరంలో మరొక బోర్డు ఉంది. ఏమిటో తెలుసా, చనిపోయిన వాడి శవాన్ని పైకి తీస్తే 5,000 అని బోర్డు ఉంది. అంచేత మీరు చనిపోతే నేను శవాన్ని తీస్తా, కాకపోతే 500 వస్తాయి, కానీ 500 పక్కన ఇంకో 0 వేస్తే ఏమయ్యిందంటే 5,000 అవుతుంది అని శిష్యుడు అన్నాడు. అప్పుడు ఆ గురువు గారు శిష్యుడికో నమస్కారం చేసి, భగవంతుడా నన్ను రక్షించు అని పాపం పైకి అతి కష్టం మీద వచ్చారన్నమాట. ఈ శిష్య గురు సంబంధం మంచిదా? ఇందాక మనం చెప్పుకున్నటువంటి గురువు చెప్పినటువంటి ఆజ్ఞను పాలించడం ద్వారా, గురువు అనుగ్రహించడంతో ఒక్క క్షణంలో మొత్తం 4 వేదాలు ఇతడికి హస్తగతమైంది. ఆ శిష్యుడిగా ఉండడం మంచిదా, ఈ శిష్యుడిగా ఉండడం మంచిదా? చాలా సంతోషం. ఆ శిష్యుడిగానే మీరందరూ కూడా ఉంటే, మీరు నేర్చుకున్నది కొంతే కావచ్చు, నేర్చుకోనిది కూడా మీకు ఎలా అందించాలా, ఎలా నేర్పించాలా అని ఈ గురువులు చూస్తారు. గురువులకు గురువు అయినటువంటి ఒక శంకర భగవత్పాదుల వారు, ఒక జగద్గురు పరమాచార్య స్వామి వారు, అలానే ఆది గురువు మనకి వ్యాస భగవానుడు, ఇంతమంది కూడా మనకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటారు. అర్థమయ్యింది కదూ? ఇది ఎందుకని గురువు పౌర్ణమి నాడు అని అంటే, చంద్రుడు పూర్ణంగా ఎలా ఉంటాడో గురువు ప్రేమతో పూర్ణంగా ఉంటారు, జ్ఞానంతో పూర్ణంగా ఉంటారు, అనుగ్రహంతో నిండుగా ఉంటారు. అటువంటి అనుగ్రహం కలిగినటువంటి ఆ గురువు గారి యొక్క ఆ కృపను, ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలంటే ఎలా ఉండాలి అంటే, మనం తేలికగా ఉండాలి, గురువు బరువుగా ఉండాలి. గురువు అనే శబ్దానికి బరువు అని అర్థం, శిష్యుడు అనే శబ్దానికి లఘు అంటే తేలికగా ఉంటాడు. మనం తేలికగా ఉంటే, చేతులు ఖాళీగా ఉన్నాయనుకోండి, మీకు పండిస్తే మీరు పట్టుకోగలరు. ఆల్రెడీ మీ చేతుల్లో ఏవో ఉన్నాయనుకోండి, మీరు పట్టుకోగలరా? అందుచేతనే మన బుర్ర ఎప్పుడు ఖాళీగా ఉంటే, గురువు ప్రసాదించేటటువంటి జ్ఞానం, గురువు ప్రసాదించేటటువంటి ఆ విద్య అనేటటువంటి ఆ జ్ఞాన ఫలము మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నాకు చాలా తెలుసు, నాకు అన్నీ తెలుసు కాబట్టి గురువు దగ్గర నేర్చుకునేది ఏమిటి అని అనుకుంటే మనం ఏమీ నేర్వలేము. అర్థమయ్యిందా? ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి మన మనస్సు, బుద్ధి ఖాళీగా ఉంచుకుంటే, అదిగో అటు చంద్ర భగవానుడు, ఆ చంద్రుడికి ప్రతిరూపాలైనటువంటి గురువులు మనకి జ్ఞానం ద్వారా అమృతాన్ని ప్రసాదిస్తారు. అమృతం తాగినటువంటి దేవతలకు మరణం ఉందా? దేవతలకి మరణం లేదు. అలానే మనం కూడా జ్ఞానామృతాన్ని అందుకున్నామనుకోండి, మనకు కూడా మరణం లేదు అని తెలుస్తుంది. మనం ఎవరిమో మనకి తెలుస్తుంది. అంచేత మనం ఎవరిమి అని అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మతత్వము. అదే మనకి గీతలో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. అంటే ఆత్మను అస్త్రశస్త్రాలు ఏమీ చెయ్యలేవు. ఆపరేషన్ చేస్తే శరీరానికే గాని ఆత్మకు కాదు. అంచేత వర్షం వస్తే తడిచేది శరీరమే కాని ఆత్మ కాదు.
అలానే నిప్పుతో కాల్చేస్తూ ఉంటారు మరణించినటువంటి శరీరాలను దహనం చేస్తున్నారే తప్ప శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరైన ఆత్మను అగ్ని కూడా కాల్చలేదు, వాయువు వీచలేదు. ఎందుకని? అది ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపమే నేను అనే జ్ఞానాన్ని ప్రసాదించేదెవరు? గురువు. అందుచేత ఇవాళ గురు పౌర్ణమి అని అంటే మనందరికీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడం కోసమనే పౌర్ణమి నాడు వ్యాస భగవానుడు ఆవిర్భవించారు. సత్యవతి పరాశర మహర్షికి ఆవిర్భవించినటువంటి వ్యాస భగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని మనకి అందించారు. అంతేకాదు 18 పురాణములు, మరి 18 ఉప పురాణములతో పాటుగా శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని కూడా మనకు అందించారు. అటువంటి ఆ వ్యాస భగవానుడు మహాభారతంలో భాగమే శ్రీమద్ భగవద్గీత. అంచేత భగవద్గీత జ్ఞానము మనకి మంచి బుద్ధిని, మంచి ధైర్యాన్ని, మంచి తెలివితేటల్ని, మంచి ఏకాగ్రతను ఇన్నింటినీ ప్రసాదిస్తుంది. తద్వారా మాత్రమే మానవ జన్మ సార్థకమవుతుంది. సరేనా? అర్థమయ్యిందా? అంచేత గురువుకి ఒక్కసారి నమస్కారం చేద్దాం. అచతుర్వదనో చెప్పండి. బ్రహ్మా విబాహు అపరో హరి అఫాల లోచన శంభు భగవాన్ బాదరాయణ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ కళ్ళు మూసుకుని ఒక్కసారి గురుమూర్తి ధ్యానం చేద్దాం. గురువు అనేటటువంటి ఆ భగవంతునికి కరచరణాది అవయవములు మన కోసం ధరించి మనతో మాట్లాడుతూ మనకు విద్యను ప్రబోధిస్తూ మనకు జ్ఞానాన్ని కలిగిస్తూ ఉన్నారు. అటువంటి గురుమూర్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. మనం నివసించేటటువంటి భూమి సద్గురువు, మనం తాగేటటువంటి పంటలు పండించుకునేటటువంటి నీరు సద్గురువు, వంట చేసుకోవడానికో అలానే మనం భోజనం చేస్తే లోపల ఉన్న ఆహారాన్ని జీర్ణం చెయ్యడానికి ఉన్నటువంటి అగ్ని స్వరూపుడు సద్గురువు. అలానే మనం గాలి పీల్చుకుంటూ ఉన్నాం, ప్రాణవాయువుగా ప్రాణశక్తిగా ఉన్నటువంటి వాయువు కూడా సద్గురుమూర్తి. సువిశాలమైనటువంటి ఈ ఆకాశంలో మనం ఎక్కడెక్కడికో దేశ విదేశ యాత్రలు మనం చేస్తూనే ఉన్నాం. ఏ ఆకాశం ఉంటే మనం ఇలా విహరిస్తూ ఉన్నామో అటువంటి ఆకాశ స్వరూపము సద్గురు స్వరూపము. అటువంటి సద్గురువు జగత్తుగా ఉన్నారు. ఈ జగత్తులో మనం ఎక్కడున్నా ఆ విశేషాన్ని గుర్తించి మనం స్వీకరించిన నాడు జగత్తంతా గురుస్వరూపమే. అటువంటి ఆ జగత్తుకే గురువైనటువంటి జగద్గురువైనటువంటి వేదవ్యాస భగవానునికి గురు పరంపరగా మనకి
అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి జగద్గురు శంకర భగవత్పాదుల వారు, ఎందరో ఎందరో మహానుభావులు మనకి అక్షరాభ్యాసం దగ్గర నుండి ఎన్నెన్నో శాస్త్రాలను నేర్పిస్తూ ఉన్నటువంటి ఆ గురువులందరూ కూడా సాక్షాత్తు దైవస్వరూపమే. అటువంటి దైవస్వరూపమైన గురువు అనుగ్రహాన్ని నేను కోరుతూ ఉన్నాను. ఆ గురుమూర్తి సర్వత్రా ఉన్న కారణంతో నాలో కూడా ఉన్నాడు, నా స్వరూపంగానే ఉన్నారు ఆ గురుమూర్తి. అటువంటి సద్గురుమూర్తికి మనస్ఫూర్తిగా ప్రణామములు సమర్పిస్తూ గురుదేవుల యొక్క ఆశీర్వాదాన్ని కోరుతూ మాకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించి అమృత ఆనంద స్వరూపంగా సైలెంట్ గా ఉండండి. మా జీవితం విరాజిల్లేట్లుగా చేయాల్సింది అని సద్గురుమూర్తి యొక్క దివ్య చరణారవిందముల యందు మంత్రపుష్పానికి మన శిరస్సుని వంచి పాదములను స్పృశించి మనం నమస్కారం చేస్తూ ఉన్నాము. ఆ గురుమూర్తి మనల్ని ప్రేమతో మన శిరస్సుపై తన అమృత హస్తాన్ని ఉంచి ఆశీర్వదిస్తూ ఉన్నారు. విద్యావాన్ భవ, విద్యావతీ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మవతీ భవ, బుద్ధిమాన్ భవ, బుద్ధిమతీ భవ అని మనల్నందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఆ గురుమూర్తికి మరొక్కసారి నమస్కారాలు సమర్పిద్దాము. బోలో సద్గురునాథ భగవానికి